నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అగ్రిగోల్డ్ భూ లావాదేవీల కేసులో జోగి రమేష్ కుమారుడి అరెస్ట్. రాజీవ్ను కోర్టులో హాజరుపరిచిన ఏసీబీ పోలీసులు. ఏసీబీ విచారణతో వెలుగులోకి జోగి కుటుంబ అక్రమాలు. సర్వే నంబర్లు మార్పించి విక్రయాలు జరిపినట్లు నిర్ధారణ. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలన్న సీఎం. పేరెంట్ టీచర్ మీటింగ్లు మళ్లీ ప్రారంభించాలని ఆదేశం. తుంగభద్ర వద్ద నీటి వృధా అరికట్టేందుకు అధికారుల కసరత్తు. గేటు స్థానంలో స్టాప్ లాగ్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు. తెలంగాణ స్థానికత ఉద్యోగులను రిలీవ్ చేసిన ప్రభుత్వం. 122 మందిని స్వరాష్ట్రానికి పంపేందుకు ఉత్తర్వులు. సిబిఐ చేతుల్లోకి కోల్కతా జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసు. రేపటికి పత్రాలన్నీ అప్పగించాలని పోలీసులకు హైకోర్టు ఆదేశం. బంగ్లాదేశ్లో హిందువులపై అల్లరి మూకల దాడులు రక్షించాలని తాత్కాలిక ప్రభుత్వానికి మోదీ వినతి.